ఈరోజు బలరామకృష్ణులు ఒక భూతం అని దాని గురించి బలరామకృష్ణులు ఏమిటో ఏ భూతాన్ని చూశారో ఏమిటో మనకేం చెప్తారో తెలుసుకుందాం. ఆ కథ ఏంటో తెలుసుకుందాం. ఒక పౌర్ణమి రోజున బలరామకృష్ణులు అడవి మార్గం నుండి నడిచి వెళ్తున్నారట. చీకటి పడటంతో ఆ రాత్రికి అక్కడే నిద్రపోవాలని తప్పదు కదా అనుకున్నారు. మరి అదేమో ప్రమాదకరమైన అడవి. కృష్ణుడు బలరాముడితో అన్నాడు, అన్నయ్య నువ్వు మధ్యరాత్రి వరకు కాపలాగా ఉండు, నేను నిద్రపోతాను, తరువాత నువ్వు నిద్రపో, నేను కాపలా కాస్తాను అన్నాడు. బలరాముడు సరే అని ఒప్పుకున్నాడు. కృష్ణుడు నిద్రపోతున్నాడు, బలరాముడు కాపలా కాస్తున్నాడు. ఇంతలో బలరాముడికి భయంకరమైన పెద్ద అరుపు ఒకటి వినిపించింది. ఆ అరుపు వినిపించిన దిశగా నడిచి వెళ్ళాడు. అక్కడ ఒక భూతం ఉంది. అది బలరాముడి వైపే నడిచి వస్తుంది. దాన్ని చూసి బలరాముడు భయపడ్డాడు. అతను భయపడే కొద్దీ ఆ భూతం ఇంకా ఇంకా పెద్దదిగా అవుతా ఉంది. బలరాముడు భయంతో కృష్ణ అని అరుస్తూ స్పృహ తప్పి పడిపోయాడు. కొంతసేపటి తర్వాత కృష్ణుడు నిద్రలేచాడు. మధ్యరాత్రి కావటంతో బలరాముడు నిద్రపోయాడు అనుకుని తను కాపలా కాస్తున్నాడు. తనకు దగ్గరగా వస్తున్న భూతాన్ని చూశాడు. ఏం కావాలి నీకు అని ధైర్యంగా గట్టిగా అడిగాడు. కృష్ణుడు అలా అడిగేసరికి గట్టిగా ప్రశ్నించడంతో భూతం భయపడి ఆకారం చిన్నదైంది. ఇంకా ఏం చేస్తున్నావు ఇక్కడ అని గట్టిగా ప్రశ్నించాడు కృష్ణుడు. భూతం మళ్ళీ భయపడి దాని ఆకారాన్ని సగానికి తగ్గించింది. అలా కృష్ణుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. దాని ఆకారం తగ్గుతూ వచ్చింది. చివరికి అది 2 అంగుళాల సైజుకి తగ్గిపోయింది. అప్పుడు కృష్ణుడు దాన్ని తీసుకుని జేబులో వేసుకున్నాడు. ఇంతలో తెల్లవారింది. బలరాముడు నిద్రలేచాడు. కృష్ణుడిని చూసి బలరాముడు కంగారుగా, కృష్ణ నిన్న రాత్రి ఏం జరిగిందో తెలుసా అని ఒక భూతం గురించి చెప్పాడు. అప్పుడు తను భయపడే కొద్దీ దాని ఆకారం పెరిగిందని, చివరిగా అలా జరిగింది ఏం జరిగిందో తెలుసా అని భూతం గురించి చెప్పాడు. ఏం చెప్పాడు? తను భయపడే కొద్దీ దాని ఆకారం పెరిగిందని, చివరగా తను కళ్ళు తిరిగి పడిపోయానని చెప్పాడు. కృష్ణుడు జేబులో నుండి భూతాన్ని తీసి, అన్నయ్య నువ్వు చెప్పేది దీని గురించేనా అని అడిగాడు. బలరాముడు ఆశ్చర్యంతో ఈ భూతం ఇంత చిన్నగా ఎలా అయిపోయింది అని అడిగాడు. కృష్ణుడు తను ధైర్యంగా ప్రశ్నించే కొద్దీ భూతం ఆకారం తగ్గిపోయిందని చెప్పాడు. బలరాముడు గత రాత్రి భూతం ఆకారం ఎలా పెరిగింది చెప్పాడు. ఎలా తగ్గిపోయింది అనేది కృష్ణుడు చెప్పాడు. అప్పుడు కృష్ణుడు అన్నాడు, మనం భయపడే కొద్దీ మన భయాలు పెరుగుతాయి, మనం విచక్షణ జ్ఞానంతో తిరిగి ప్రశ్నించే కొద్దీ ఆ భయాలు తగ్గుతాయి అని చెప్పాడు పరమాత్మ కృష్ణుడు. అంటే దీంట్లో నీతి ఏమిటంటే, మనం భయపడే కొద్దీ మన ఆలోచనను మనం ఇంకా ఇంకా భయపెడుతూ అలా జరుగుతుందేమో ఇలా జరుగుతుందేమో అని భయపెడుతుంటాయి. పరిస్థితుల్ని ధైర్యంగా ఎదుర్కొంటే భయం తగ్గి పరిష్కారం లభిస్తుంది. అందుకే ఆవేదన ఆవేశం ఉంటే ఆలోచన అనేది రాదు. సమస్యకి పరిష్కారం ఏంటంటే, పరిష్కారం దొరకాలి అంటే ఆలోచన ఉంటేనే పరిష్కారం దొరుకుతుంది. అందుకని ఆవేదన అవి భయపడిన కొద్దీ ఆవేదన రోదన మరి ఆవేశం పెరుగుతాయే కానీ తగ్గవు. దాన్ని మన ఆలోచనలతో వాటిని ఆవేదనని ఆవేశాలని తగ్గించి ఆలోచన పైకి వస్తుంది. ఆలోచన మన పరిష్కారం, మన సమస్యకి పరిష్కారం దొరుకుతుందన్నమాట. అందుకని ఎదుర్కొంటే భయం తగ్గి పరిష్కారం లభిస్తుంది. మన ప్రయత్నాన్ని వాయిదా వేసిన కొద్దీ భయం కూడా పెరుగుతుంది. అదే ధైర్యంగా ఎదుర్కొంటే గెలిచినా లేకపోతే ఓడినా కూడా దాని నుండి ఒక పాఠం నేర్చుకోవచ్చు అని ఈ కథ ద్వారా మనకి కృష్ణుడు బలరామకృష్ణులు ఇద్దరు కూడా కలిసి మన కోసమే ఆ సంఘటన ఆ సందేశము కూడా మనకి ఇచ్చారు.
మరి గొప్ప విషయాన్ని, సమస్యకి పరిష్కారం ఎలా దొరుకుతుందో మనకు దీంట్లో స్పష్టంగా తెలియజేశారు, తెలుసుకున్నాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు.